మన హిందూ సంప్రదాయంలో కుంకుమకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కదా. చాలామంది దాన్ని కేవలం ఒక అలంకారంగా చూస్తారు. కాని అది అంతకు మించి మన శ్రేయస్సుకు, ఇంట్లో సిరిసంపదలు పెరగడానికి ముడిపడి ఉన్న ఒక శక్తివంతమైన సాధనం. అయితే కుంకుమని సరిగ్గా ఎప్పుడు, ఎలా ధరించాలి? ఈరోజు దాని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో సంపద, ఐశ్వర్యం పెరగాలంటే ఏం చెయ్యాలి అని. విచిత్రమేంటంటే దీనికి సమాధానం ఎక్కడో లేదు. మన పూర్వీకులు పాటిస్తున్న కుంకుమ ధారణ లాంటి చిన్న చిన్న ఆచారాల్లోనే దాగి ఉంది. మరి ఈ సింపుల్ అలవాటు మన అదృష్టాన్ని, సంపదని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దామా? సరే, ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కుంకుమ అంటే నుదుటిమీద పెట్టుకునే ఎర్రటి బొట్టు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన దివ్యశక్తికి ఒక ప్రతీక. అసలు కుంకుమ అంటే ఏంటి? సాంప్రదాయబద్ధంగా దీన్ని పసుపు, సున్నం లాంటి సహజమైన, పవిత్రమైన వాటితో తయారుచేస్తారు. ఇది కేవలం ఒక రంగు కాదు, ఇది శుభానికి, భక్తికి, అన్నింటికన్నా ముఖ్యంగా మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చే ఆ దైవిక శక్తికి ఒక సింబల్ అనమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కుంకుమ ఏం చేస్తుందంటే, విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని, అంటే చైతన్యాన్ని తనవైపుకు ఆకర్షిస్తుంది. అదే సమయంలో మనకు, మన ఇంటికి కీడు చేసే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఓకే, కుంకుమ ప్రాముఖ్యత మనకు అర్థమైంది. మరి దాని ఆచరణలో పెట్టడం ఎలా? ఇక్కడే అసలైన విషయముంది. కుంకుమని ఏ వేలితో పడితే ఆ వేలితో పెట్టకూడదు. దానికొక పద్ధతి ఉంది. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, కుంకుమని ఏ వేలితో పెట్టుకోవాలి అని. దీని వెనుక ఒక పెద్ద సైన్సే ఉంది. ఎందుకంటే మన చేతిలో ఒక్కో వేలికి ఒక్కో రకమైన శక్తి ఉంటుంది. ఈ టేబుల్ చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి వేలు ఒక గ్రహంతో, ఒక ఫలితంతో కనెక్ట్ అయ్యుంది. ఉదాహరణకు మన ఉంగరపు వేలు సూర్యుడితో సంబంధం కలిగుంటుంది. ఇది శాంతిని, జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే దేవుడికి, మనకి మనం కుంకుమ పెట్టుకోవడానికి ఎప్పుడూ ఈ వేలునే వాడాలి. అప్పుడే లక్ష్మీకటాక్షం, సంపద కలుగుతాయి. ఇక మధ్యవేలు శనిగ్రహానికి సంబంధించింది. ఇది దీర్ఘాయువుని సూచిస్తుంది. అందుకే ఇతరులని ఆశీర్వదించేటప్పుడు ఈ వేలు వాడతారు. బొటనవేలు శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి చూపుడువేలు, అది కేవలం పితృకార్యాలకు మాత్రమే. దయచేసి గుర్తుంచుకోండి, జీవించి ఉన్నవారికి ఎప్పుడూ చూపుడువేలుతో బొట్టు పెట్టకూడదు. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం దేవుడికి పూజ చేసేటప్పుడు గానీ, మనకు మనం బొట్టు పెట్టుకునేటప్పుడు గానీ ఎల్లప్పుడూ ఉంగరపు వేలునే వాడాలి. దైవిక శక్తిని ఆకర్షించడానికి ఇదే బెస్ట్ మార్గం. రైట్, ఏ వేలు వాడాలో తెలిసింది. మరిప్పుడు ఎక్కువ ప్రయోజనం పొందాలంటే కుంకుమను ఎప్పుడు, ఎక్కడ పెట్టుకోవాలో చూద్దాం. ఈ పద్ధతి చాలా సింపుల్. స్టెప్ 1, ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి శుభ్రపడిన తర్వాతే కుంకుమ పెట్టుకోవాలి. స్టెప్ 2, నుదుటిమీద కనుబొమ్మల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోవాలి. అది మన శరీరంలో ఒక ముఖ్యమైన శక్తి కేంద్రం. స్టెప్ 3, వివాహిత స్త్రీలు నుదుటితో పాటు సౌభాగ్యానికి గుర్తుగా పాపిటిలో కూడా కుంకుమం ధరిస్తారు. ఈ ప్రదేశాలు పాజిటివ్ ఎనర్జీని గ్రహించడానికి చాలా శక్తివంతమైనవన్నమాట. మనం ఏ వేలితో పెడుతున్నాం, ఎక్కడ పెడుతున్నాం అన్నది కాదు, అసలు మనం ఏం పెడుతున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. అంటే మనం వాడే కుంకుమ స్వచ్ఛమైనదా కాదా అనేది చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. ఒక్కసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు పసుపు, సున్నంతో చేసిన సహజమైన కుంకుమ దైవిక శక్తిని ఆకర్షిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది. మరోవైపు స్టిక్కర్ బిందీలు, అవి ప్లాస్టిక్, కెమికల్స్తో చేస్తారు. అవి మన శరీరంలోకి వచ్చే ఎనర్జీ ఫ్లోని బ్లాక్ చేస్తాయి. అంతేకాదు, నెగటివ్ వైబ్రేషన్స్ని కూడా ఆకర్షిస్తాయి. ఆలోచించండి, ఇంట్లోకి సిరిసంపదలు రావాలని కోరుకుంటూ మనం నెగటివ్ ఎనర్జీని ఆహ్వానించకూడదు కదా. కాబట్టి చాయిస్ చాలా క్లియర్. ఇప్పటిదాకా మనం ఆచారాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పద్ధతుల వెనక ఉన్న సైంటిఫిక్ ఇంకా స్పిరిచువల్ కారణాలేంటో చూద్దాం. మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్లో మనకప్పుడు అర్థమవుతుంది. మనం కుంకుమ పెట్టుకునే ఆ ప్రదేశం, అంటే ఆజ్ఞాచక్రం, ఏదో సాధారణమైన చోటు కాదు. మన శరీరంలో దాగి ఉన్న ఒక పవర్ఫుల్ ఎనర్జీ సెంటర్ అది. దీన్నే మూడో కన్ను అని కూడా అంటారు. మన ఇంట్యూషన్, అంటే అంతర్దృష్టికి, ఏకాగ్రతకి ఇదే మూలం. చూడండి, మనం ఆజ్ఞాచక్రం మీద కుంకుమ పెట్టుకున్నప్పుడు మనలో నిద్రాణంగా ఉన్న ఆత్మశక్తి మేల్కుంటుంది.
మన ఇంట్యూషన్ పవర్ పెరుగుతోంది. అంటే ఏది మంచి ఏది చెడు అని గ్రహించే శక్తి వస్తుంది. నెగటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా కాపాడుతుంది. అన్నింటికీ మించి ఆ ఎర్ర రంగు సృజనాత్మక శక్తిని అంటే ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తోంది. ఇదొక కంప్లీట్ స్పిరిచువల్ ప్రొటెక్షన్ సిస్టమ్ లాంటిది. ఇవి కేవలం మాటలు కాదు, దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. గోవాకి చెందిన శ్రీమతి సావిత్రిగారు తన అనుభవాన్ని పంచుకున్నారు. కుంకుమ సరిగా పెట్టుకోవడం మొదలుపెట్టాక తన ఆజ్ఞాచక్రం దగ్గర ఒక వైబ్రేషన్ ఫీలయ్యానని, తన మనసు చాలా ప్రశాంతంగా మారిపోయిందని చెప్పారు. ఇది అనుభవపూర్వకమైన సత్యం. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, సైంటిఫిక్గా కూడా దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. మనం కుంకుమ పెట్టుకునే పాయింట్ మన ముఖంలోని నరాలన్నీ కలిసే ఒక ముఖ్యమైన జంక్షన్. అక్కడ నొక్కడం వల్ల ఫేషియల్ మజిల్స్కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. మన బాడీలో మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యూటరీ గ్రంథిని కూల్గా ఉంచుతుంది. దీంతో మన ఫోకస్, కాన్సంట్రేషన్ పెరుగుతాయి. ప్రశాంతమైన మనసు, మంచి ఏకాగ్రత, ఇవే కదా సంపదను సృష్టించడానికి కావలసినవి. కాబట్టి ముగించే ముందు మనం గ్రహించాల్సిన విషయం ఒక్కటే: కుంకుమ ధారణ అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు. అది మన ఆధ్యాత్మికతను, మన శరీరాన్ని, మన రోజువారీ జీవితాన్ని కలిపి ఉంచే ఒక అద్భుతమైన, సంపూర్ణమైన వ్యవస్థ. చివరగా మీకోసం ఒక ప్రశ్న. ఈ మోడర్న్ ఫాస్ట్ లైఫ్లో పడి మన శ్రేయస్సు కోసం, మన బాగు కోసం మన పూర్వీకులిచ్చిన ఇలాంటి ఎన్నో విలువైన సంప్రదాయాలను, జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.